జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు యావత్ దేశం కన్నీటితో వీడ్కోలు పలుకుతోంది. కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య అమర జవాన్లకు వారి స్వస్థలాల్లో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ముష్కరుల చేతిలో బలైన వీర జవాన్ల పార్థివ దేహాలకు భారీగా తరలివచ్చి అంజలి ఘటిస్తున్న ప్రజలు అంతిమ యాత్రలో భారతమాతకి జై అని నినదిస్తున్నారు. దేశ రక్షణ కోసం నేలకొరిగిన జవాన్లకు కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు నివాళులర్పించి అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఉగ్రముఖల దారుణకాండకు బలైన అమర జవాన్లకు వారి స్వస్థలాల్లో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లోని తిర్వా కన్నౌజ్లో జవాన్ల పార్థివ దేహాలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నివాళులర్పించారు. జవాన్ల అంతిమయాత్రలో ప్రజలు వేల సంఖ్యలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. వారణాసిలో సీఆర్పీఎఫ్ జవాన్ రమేష్ యాదవ్ పార్థివ దేహానికి అధికారులు, ప్రజలు నివాళులర్పించారు. ఉత్తరాఖండ్కు చెందిన 2 జవాన్ల భౌతిక కాయాలకు ప్రభుత్వ నేతలు, అధికారులు, ప్రజలు ఘన నివాళులర్పించారు. డెహ్రాడూన్లో సీఆర్పీఎఫ్ ఏఎస్ఐ మోహన్ లాల్ పార్థివ దేహానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. అంతిమయాత్రకు భారీగా హాజరైన ప్రజలు పాకిస్తాన్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తండ్రి మృతదేహానికి మోహన్ లాల్ కుమార్తె కడసారి సెల్యూట్ చేసింది. కన్నీటిని దిగమింగుకొని ఆమె సెల్యూట్ చేసిన తీరు అక్కడి వారిని కలిచివేసింది. బీహార్లో జవాన్ల పార్థివ దేహానికి ప్రజలు భారీగా తరలివచ్చి నివాళులర్పించగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అమరవీరులకు అంజలి ఘటించారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన జవాన్లకు రాజస్థాన్లో ప్రజలు నివాళులర్పించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ ఉగ్రఘటనలో మరణించిన జవాన్లకు అంజలి ఘటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్న సీఎం 50 లక్షల ఆర్థిక సాయం, ఇంటి స్థలం ఇస్తామని ప్రకటించారు. క్షతగాత్రులకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. కర్ణాటకలో అమర జవాన్లకు ముఖ్యమంత్రి కుమారస్వామి నివాళులర్పించారు. పుల్వామా ఉగ్రఘటనలో మరణించిన 2 మహారాష్ట్ర జవాన్లకు కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హన్సిరాజ్ అహిర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గవర్నర్ విద్యాసాగర్ రావు అంజలి ఘటించారు. జవాన్ల అంతిమయాత్రకు భారీగా హాజరైన ప్రజలు వారి త్యాగాన్ని కొనియాడారు. ఫడ్నవీస్ 2 జవాన్ల కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. తమిళనాడు రాష్ట్రంలోని త్రిచిలో రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఆర్పీఎఫ్ జవాను శివచంద్రన్ పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అమర జవాన్ల కుటుంబాలకు అండగా ఉంటామన్న తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి 20 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని పళనిస్వామి హామీనిచ్చారు. కర్ణాటకలో అమర జవాన్లకు ముఖ్యమంత్రి కుమారస్వామి నివాళులర్పించారు. పంజాబ్ గురుదాస్పూర్ కు చెందిన మణిందర్ సింగ్ కు పెద్ద సంఖ్యలో ప్రజలు తుదివీడుకోలు పలికారు. లెహ్లో లడక్ బౌద్ధ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పంజాబ్ వ్యాప్తంగా విద్యార్థులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.